సూర్యాపేట జిల్లా చింతలపాలెం మండల కేంద్రంలోని ఇటీవల కురిసిన మిచోంగ్ తుఫాను కారణంగా మిర్చి రైతులు నష్టపోయారు. మండల వ్యాప్తంగా 4000 ఎకరాలు మిర్చి సాగు చేశారు. ఇప్పటి వరకు 1 ఎకరానికి 1,00,000 పైన రైతులు పెట్టుబడి పెట్టారు. అకాల తుఫాన్ కారణంగా మిర్చి పంట పడిపోవడంతో పండిన పంట దెబ్బతినడంతో రైతులు వాపోతున్నారు. ఇక మండల వ్యాప్తంగా సుమారుగా 4 కోట్ల నష్టం వచ్చిందని రైతులు చెప్తూ ఉన్నారు. మండల రైతులు సమైక్య ఆధ్వర్యంలోని మండల తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించి తహసీల్దార్కి పంట నష్టపరిహారంను అంచనా వేసి ప్రభుత్వం వారిని ఆదుకోవాలని మెమోరాండంను సమర్పించారు. నిన్నైతే చాలా దొరికే నడుతూనే ఉంది. ఆగలేగా నడుస్తాం కానీ ఒకవేళ ఫ్యూచర్ ఏమైనా అయితే కట్టరాదని చెప్పి అన్నారు. దాన్ని మనం ఏం చేయాలి, చేసినట్టు ఉంది, ఆల్రెడీ నడుతూనే ఉంది. సూర్యాపేట జిల్లా చింతలపాలెం మండలం. ఈ మండలంలో 4000 ఎకరాల మిరప తోట వేయడం జరిగింది. ఇటీవల కురిసిన వర్షానికి మిరప పొలాలు మొత్తం కింద వాలి చేతికొచ్చే టయానికి మొత్తం నష్టపోవడం జరిగింది. ఇప్పుడు ప్రస్తుతానికి ఒక్కొక్క ఎకరానికి 1,00,000 పైన పెట్టుబడి పెట్టడం జరిగింది. తీరా చేతికొచ్చే టయానికి తుఫాను వల్ల పూర్తిగా పంట నష్టం జరిగింది. దయచేసి ప్రభుత్వం కూడా మాకు ఈ నష్టపరిహారం చెల్లించాల్సిందిగా కోరుకుంటున్నాం. ఎందుకంటే మాది ఆంధ్ర బోర్డర్. సూర్యాపేట జిల్లా చింతలపాలెం మండలం చింతలపాలెం వాసిని అకాల వర్షాలకి పంట దెబ్బతిని కాయ మొత్తం కింద డొల్లి, చెట్లు మొత్తం డొల్లి, కాయలు మొత్తం కుళ్ళిపోతున్నాయి. దీనివల్ల నేను ఎకరానికి పెట్టుకున్న పెట్టుబడి ఎకరానికి మందు కట్టలు, అడుగు మందు కట్టలు ఏమైంది, టిప్పుకి 2 కట్టలు వేస్తున్నాం. అవి వారానికి ఒక తడి వేస్తున్నాం. వేసినప్పుడల్లా 2 కట్టలు 4-5 రోజులకి స్ప్రే మందు, పై మందులు కొట్టుకుంటున్నాం. దానికి ఎకరానికి 3,000 అవుతున్నాయి. దానివల్ల ఈ పంట నష్ట పరిహారం ఇంత జరిగింది. చివరికి చేతికి వచ్చింది అనుకుంటే కాయలు ఎరిని పోతే మొత్తం ఉరిగి నాశనం అయ్యి చెట్లు కూలీలు కూడా రావట్లేదు, కింద పడ్డాయి, మేము ఏరలేమంటున్నారు. దానివల్ల పంట నష్టం అంతో ఎంతో రైతులకి గవర్నమెంట్ ఆదుకోవాలని భావిస్తున్నాను. నేను సూర్యాపేట జిల్లా చింతలపాలెం మండలం చింతలపాలెం గ్రామవాసిని, రైతుని. ఇది 30 ఏళ్ళు పెట్టి కౌలుకి తీసుకున్నాను నేను ఈ పొలం, ఎకరం పొలం. దీంట్లో అకాలంగా వచ్చిన వర్షపాతం తుఫాను వల్ల పంట నష్టం చాలా తీవ్రంగా ఉంది. పూత పిందె మొత్తం రాలిపోయింది. అది కాక వర్షం ఎక్కువ కావడం వల్ల 3 రోజులు వర్షపాతం ఉండటం వల్ల ఉడకెత్తింది, చేను మొత్తం ఉడకెత్తింది. దీనికి ఇప్పటికీ ఎకరానికి 1,00,000-1,50,000 పెట్టుబడి పెట్టినాం మేము. దీనికి అనుగుణంగా ప్రభుత్వం ఎంతో కొంత సాయం మాకు అందించాలని రైతుల తరఫున మేము కోరుకుంటున్నాం. చింతలపాలెం మండలం చింతలపాలెం గ్రామవాసులు ఇటీవల వచ్చిన వర్షాలకి మిరప పంట, పత్తి పంట బాగా తుఫాను వల్ల బాగా నష్టపోయారు. మరీ తుఫానికి వడబడి చెట్లు కూడా ఎండిపోయినాయి. ప్రస్తుతం ఈ మళ్ళా రైతు మళ్ళీ చేతికి రావాలంటే మళ్ళీ మందులు ఫస్ట్ కానించి పట్టాలా. ప్లస్ మనం ఇప్పటికే ఒక ఎకరానికి 1,50,000 దాకా పెట్టుబడి పెట్టారు. ఆ పెట్టుబడి కూడా తీరా దగ్గరికి వచ్చేటాలకి మొత్తం పూత పిందె మొత్తం తుసిపోయింది. ప్రస్తుతం ఈ వర్షానికి మరి రైతులు చాలా ఇబ్బంది పడ్డారు. ఈ నష్టపరిహారం దాదాపుగా ఎకరానికి 2,00,000 దాకా ఉండదు. కనీసం సుమారుగా వేసుకున్నా కూడా కనీసం 10 క్వింటాల మందం కూడా పోయినా కూడా కనీసం 2,20,000 ప్రకారం ప్రస్తుతం మార్కెట్ ప్రకారం కూడా 20,000 చొప్పున నడుస్తుంది. కాబట్టి దాని ప్రకారం కట్టినా కూడా కనీసం 10 క్వింటాలకు 10 రోజులు 2,00,000 రూపాయల వరకు లాస్ ఉంటుంది. కావున దయచేసి రైతులు దయచేసి ప్రభుత్వం ఆదుకోవాలి, లేకపోతే చాలా ఇబ్బంది పడేటట్టుంది. జనాలు అన్ని తోటలంతే ఉన్నాయన్నట్లు, ఒకటి కాదు అక్కడి కాదు, అన్ని భారీ దెబ్బతిన్నట్లు. కావున ప్రభుత్వం ఆలోచించి నష్టపరిహారం కట్టాలని కోరుకుంటున్నాం.